चाहे इलेक्ट्रिसिटी बिल से हो या जो है इंदिरा लोन से हो, फ्री बस से हो, और जो हॉस्पिटल की फैसिलिटी हो, सीएम रिलीफ फंड हो, तमाम ये चीजों की स्कीम्स बताए जाएंगे। और मेरे भी वार्ड में अब पिछले गुज़िश्ता जो है ये इंदिरा लोन्स के ताल्लुक से 20 से 22 लोन सैंक्शन हुए। इस तरह गरीबों को जो है किस तरह घर और छत दिया जा रहा है, वो तमाम स्कीमों को जो है आवाम के दरमियान में लाएंगे, पेश करेंगे। और हमारे सुदर्शन रेड्डी साहब की जो नुमाइंदगी रही इस 1.5 साल में, क्या फंड्स लाए, और डबल बेडरूम के ताल्लुक से भी डबल बेडरूम जो आचनपल्ली में वो बन रहे हैं, उनका भी काम मुकम्मिल हो गया। ఈ సమయంలో రెండు విషయాలు మాట్లాడతా. ఏంటంటే ఈ 10 సంవత్సరాలు ఎన్ని గందరగోళంలో ఉన్న కార్యకర్తలు ఒక్కరై నిలబడ్డారు. నేను ఒకటో విషయం చెప్తున్నా, ఎవరైతే యువకులు కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టానికి ఎవరైతే పార్టీకి 10 సంవత్సరాల నుంచి జెండా మోతిందో వాళ్ళల్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు, వారికి సరైన సదుపాయం, వారికి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే ఏది ఉన్నా ముందు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని ఇక్కడ వచ్చిన పెద్దల వైమూరు అన్నకి చెప్తున్నా. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఈ కార్యకర్తలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని గొడవలు పెట్టినా వాళ్ళతో పోరాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రతి కార్యకర్త ఈరోజు కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి, నాయకులకు మీరు సరైన విధంగా సాయం చేయాలి. అలాగే ఈ బోధన్ మున్సిపాలిటీలో కార్యకర్తలు, నాయకులు, యువకులు అందరూ కష్టపడ్డారు. మా పెద్దలు ఇక్కడ మా పాషాబాయ్ గారు కావచ్చు, అలాగే తూన్ పరమేశ్వరత్ అన్న, ఇక్కడ కొత్తగా కౌన్సిలర్స్, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి ఏది అవసరం ఉందో కలుపుకొని తీసుకోవే బాధ్యత మా జిల్లా ఇన్ఛార్జ్ గారు వీరికి తెలియజేయాలి. ఎందుకంటే కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళకి ఏది ప్రభుత్వం నుంచి మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం, మాకు సరైన సదుపాయం గవర్నమెంట్ నుంచి వచ్చేది మాకు ఇప్పియాలని మా యువ నాయకులు అయితే చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే పెద్దలు మా సార్ ప్రతి ఒక్కరికి చూసుకుంటూ పోతున్నారు, కానీ కొందరికి బాధలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మా టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడ ఉన్న మన పాతోళ్లకు కొత్తోళ్ళకు కలుపుకొని ఎవరైతే కష్టపడతారో వాళ్లకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తే మళ్ళీ వాళ్ళలో ఒక నిరుత్సాహం పోయి సంతోషం ఏర్పడి మరి ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తారు. ఎందుకంటే రాబోయే ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. వీళ్ళే నిరుత్సాహంగా ఉంటే మన పార్టీ చాలా బాధపడుతుంది. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నాకు ఎవరు చూస్తున్నారని ఒక నిరుత్సాహంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏవైతే బాధలు ఉన్నాయో తెలుసుకొని ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, పేదలు ఉంటే వారికి వచ్చే పథకాలు వాళ్ళకు అందుబాటులో పోవాలని పెద్దలకు కోరుతున్నా. జై కాంగ్రెస్, జై రావతన్న, జై సురేంద్ర రెడ్డి గారి నాయకత్వం. అందరూ ఈ అవకాశము ఉపయోగించుకోవాలి. అందరూ నా వాడు కొండ్ర పద్మ నా పేరు, 10వ వార్డు. నేను 3వసారి కౌన్సిలరు. నా వార్డులో కొద్ది పనులు కాలేవు, పనులు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వారికి మరియు తాయిబిన్ ఆనందన్ గారికి, గంగశంకర్ అన్న గారికి, నాగేశ్వరరావు గారికి, శరత్ రెడ్డి గారికి, శంకర్ గారికి మరియు మిగతా ముఖ్య నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, లీడర్లకు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు, నాయకులకి వాళ్ళ గురించి నిజమే. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆఖరి బెంచ్ కాడ ఎవరున్నారు, ఆఖరి దగ్గర ఉన్నారు, ముందర ఉన్న వాళ్ళకి అందరూ కనబడతారు. కానీ ఆఖరిలో ఉన్నవాడిని గుర్తించే పార్టీ ఒకటే ఒక పార్టీ, అది సెక్యులర్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ నేను ముఖ్యంగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. గతంలో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీలో చేసిన అన్ని ఏ విలేజ్ పోయినా, మన గ్రామంలో పోతే మనం చెప్పుకోవచ్చు. ఎన్ని స్టోన్లు ఉన్నా అన్ని స్టోన్లు కూడా కాంగ్రెస్ పార్టీయే ఉన్నాయి. అది కూడా మన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి సార్ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్న రోజులు
వారియే ఉన్నాయి ఒక స్టోన్ల మీద. అది గుర్తుపెట్టుకోవాలా మనం. మనకు కొంచెం నిరుత్సాహంగా కొందరు విలేజ్లలో కొందరు ఉన్నారు. ఇప్పుడు మా ఊర్లో ఒక రైతు ఉన్నాడు. అతను 3.5 ఎకరాల రైతు. ఆయనకు రుణమాఫీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, బోనస్ కూడా అమ్ముకుంటే బోనస్ కూడా వచ్చిన వాళ్ళందరూ ముఖ్య నాయకులే వచ్చారు. కాబట్టి వాళ్ళకి అందరికీ ఒక రిక్వెస్ట్, మన విలేజ్లో ఏం జరుగుతుంది అనేది మనం మర్చిపోతున్నాం. మనం కార్యకర్తల మీటింగ్లోకి వస్తున్నాం, అన్నిటికీ చేస్తున్నాం, కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజల దగ్గరికి కొంచెం తగ్గిపోతున్నాం మనమే. అది కొంచెం గుర్తుంచుకోవాలి. కొంచెం రుణమాఫీది ఒకటి సార్, మీరు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. బల్మూరు వెంకట గారు వచ్చారు కాబట్టి వచ్చినాము. కాబట్టి మనం తీసుకెళ్ళిన పథకాలు మనం చెప్పేవి మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మనం కష్టపడి మనం ఇప్పుడు విజయానికి మనం ముందర పెద్ద టాస్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మనం సున్నితంగా వీడికి రావచ్చిన హామీలు ఇంచుమించుగా అన్నీ ముట్టిపోయినాయి, ఆల్రెడీ సాల్వ్ అయినట్టే. ఎందుకంటే ఒకటి మనకు వ్యవసాయపరంగా ఈ బోనస్ ఒకటి పెండింగ్లో ఉంది. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మనకు 100% రైతులకు చెందుతుంది, విడుదల చేస్తారు. అది పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఇంకోటి బస్సు ఫ్రీ. మనము ఎదుటోని కౌంటర్ చేయకపోతే కష్టం మనకు ఊర్లలో. ఏమిస్తుంది ఇంతకుముందు సుదర్శన్ గారు అన్నారు, ఇది 3.5 ఎకరాల గురించి చెప్పాడు. అది అన్నీ వస్తున్నాయి. ఒక 2 లక్షలు రుణమాఫీ. అరే నువ్వు 10 ఏళ్ళు ఇచ్చినావా బాబు ఫామ్ హౌస్లో పడుకొని? ఒక్క మంత్రి అయినా సమీక్ష చేసిందా? ఆ 10 సంవత్సరాలలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారిని పెట్టుకొని అరే ఈ శాఖకి అని ఎవ్వరు లేదు. అంతా ఆడంగిలే ఆ గవర్నమెంట్లో. వాళ్ళు చెప్పింది 3-4 చెప్పింది. కానీ కాంగ్రెస్లో అట్లా కాదు, అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, అందరూ సమీక్షించవచ్చు. మంత్రులు ఎవరి శాఖకు వాళ్ళు న్యాయం చేపిస్తూ ఉన్నారు. మన బోధన నియోజకవర్గానికి ఇంతకుముందు చెప్పినట్టుగా సంవత్సరంన్నరలో మన ఊర్లకు మొరాలు వచ్చినాయి, గ్రావెల్ రోడ్లు పూర్తి చేసారు. అలాగే ఇప్పుడు ప్రతి విలేజ్కి ఇల్లు స్టార్ట్ అయిపోయినాయి. ఒకటి అవుతూ ఉంది. మనం నిరుత్సాహపడద్దు, అరే నాకు రాలేదు నీకు రాలేదని కాదు, అందరికీ అన్నీ వస్తాయి. మనం ముందుండి నడిపించాలి నాయకులం మనము. ఎందుకంటే మనమే నిరుత్సాహపడితే అక్కడ ఏముండదు, మనము మైనస్ అయిపోతాం. అక్కడ మనమే ధైర్యంగా ఉండి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంచెం వాస్తవంగా కూడా మోసతికి బెల్లం పెడుతున్నా పోయి ఒక 10 ఇండ్లు ఇచ్చారు, 20 ఇండ్లు ఇచ్చారు, ఎలక్షన్లు అయిపోయినారు. అట్లా కాదు, 100% చెందుతుంది. ఇంతకుముందు బ్రదర్ ఒక సోదరుడు చెప్పిండు, వాస్తవం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అప్పుడు గరీబం కట్టామని ఇందిరాగాంధీ చెప్పింది, అప్పుడు ఆ ఎస్సీ కాలనీలో కట్టిన ఇండ్లే. మళ్ళీ ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలని చెప్పి మన మినిస్టర్ గారు అప్పుడు ఉండే, అప్పుడు ఇండ్లు కట్టించినాయి. అయితే మళ్ళీ ఇప్పుడు కట్టించేటి రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో. మీరు ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది పెద్దలు మంచి ఆలోచనతో చేసి అందరికీ గరీబులకి చెందినట్టుగా చూస్తారు. మనం ఎక్కువ నిరుత్సాహపడద్దు, కలిసి ఉందాం, కలిసికట్టుగా మన కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరేద్దాం. ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, జడిపి చైర్మన్లు. థ్యాంక్ యూ. గ్రామం నుంచి అధ్యక్షుల వారు మా ఉన్సా గ్రామ యూత్ అధ్యక్షుడు తుడుమే బాలు గారు, తుడుమ బాలు మురాన్ని శాంక్షన్ చేశారు. ప్రతి ఎక్కడ వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి మురం రోడ్డు వేసుకొని రైతులు అలవోకగా 2 సంచులు కూడా తీసుకొని పోతున్నారు. ఇట్లా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటిది మనం కూడా అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీకి బలోపేతం చేయడానికి ఆలోచన చేయాలి. కానీ పార్టీ నాకేమిచ్చింది, నాకేమిస్తుంది, ఏదన్నా సే కార్యకర్తకి రావాలా నాకే రావాలా అంటే ఇది తప్ప ఆలోచన అన్న నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే కార్యకర్త ఒకటి ఉంటే ఆ వెనుక ఒక 10 మంది ఉంటేనే అతను కార్యకర్త ఉంటాడు. కాబట్టి మనకు ఫస్ట్ మనమే తీసుకుంటే వెనుక ఉన్న కూడా నిరుత్సాహపడతారు. అందుకోసమే దీనికి ప్రతి ఒక్కరూ కార్యకర్త అందరు కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ఉందో పార్టీ నిర్మాణం కొరకు పనిచేయాలని కోరుకుంటూ మా విలేజ్లో ఇప్పుడు కొన్ని వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే పక్క సొసైటీలో దొడ్డు బియ్యం వస్తే మన సొసైటీలో సన్న బియ్యము, మన సొసైటీలో సన్న బియ్యం వస్తే పక్క సొసైటీలో దొడ్డు బియ్యం వచ్చే అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు గరీబోళ్ళు. ఇచ్చిన బియ్యాన్ని కూడా తినకుండా అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఈ రేషన్
దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సన్నబియ్య కార్యక్రమ పతాకాన్ని ఆవిష్కరించిందో అది ప్రతి ఒక్కరు ఇప్పుడు బియ్యం అనేది బయట ఎక్కడ అమ్ముకుంటలేరు, అది కడుపు నిండా ప్రతి ఒక్కరు తీసుకొని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకా ఎన్నో పెట్టాలని. ఇప్పుడు సార్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ రుణమాఫీ గురించి సభ్యులందరికీ నా నమస్కారం తెలుపుతూ, ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నర అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి, మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం టీఆర్ఎస్ ప్రభుత్వం గతం చూసుకుంటే 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేకుండా వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఏదైతే మీకు రోజు పేపర్లో వస్తున్నారు ఆ కుటుంబ తగాలతో కానీ వాళ్ళు ఏదైతే తినడం అదే తప్ప కాళేశ్వరంలో ఎంతో దోసుక తిన్నారు. అట్లాంటి ఎన్నో చేసిండ్రు. ఈరోజు ఊర్లలో డబుల్ బెడ్రూమ్ మనం చాలా మటుకు ఇంటికి తిరిగి ఎవరికి కావాలో వాళ్ళకు సర్వే చేసి మరి పార్టీ పరంగా కాకుండా పేద వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఎవరైతే ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారో ఒక్కనే ఆ లీడర్షిప్లో ఎంతో మంది వాళ్ళకు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పైసలు దోసుకొని కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా కట్టే పొజిషన్లు ఉన్నది. కాబట్టి మనం ఏదైతే మొన్న అన్నట్టు రేవంత్ రెడ్డి గారు 6 సంక్షేమ పథకాలు కూడా మనకు బస్ ఫ్రీ కానీ మరి ఏదైతే సిలిండర్లు కానీ మరి ఇట్లాంటి ఎన్నో కరెంటు ఫ్రీ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. అదేవిధంగా ఇప్పుడున్న పొజిషన్లో మనకు స్థానికంగా సుదర్శన్ రెడ్డి గారు కనీసం ఏదైతే మన ఊర్లలో పొలాలకు పోయే మట్టి రోడ్లు కూడా ఆయన మరి రైతులు బాగుండాలి, రైతు బాగుంటాని అందరు బాగుంటారనే ఉద్దేశంతో మట్టి రోడ్లు కూడా మన సార్ గారు మన రైతులను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు సార్ కొద్దిగా ఏంటంటే కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, పిల్లరు లేపింది సార్, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మన కార్యకర్తలు. సార్ బల్మూరి వెంకట్ గారు సార్ గారికి ఏదైతే కొంతమంది మన కార్యకర్తలు పిల్లర్లు లేపి వాళ్ళు ఇప్పుడు డబల్ బెడ్రూమ్కు అనర్హులు అవుతున్నారు. వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇచ్చేలాగా మీరు చూస్తే బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే పిల్లర్లు లేపుకున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఛాన్స్ లేదు. కాబట్టి వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పీరియడ్లో డబల్ బెడ్రూమ్లు కట్టుకొని కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సార్, అవి కూడా కొద్దిగా ఆమె దృష్టికి తీసుకొస్తున్నాము. ఇప్పించే బాధ్యత కొద్దిగా చూసి మనకేంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసి మనం ముందు స్థానిక ఎలక్షన్లో మంచి విజయాన్ని కోరుకుంటూ పార్టీని బలోపేతం చేసి విజయాన్ని కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆదేశాల ప్రకారం గౌరవనీయులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు స్థానిక మరియు సంస్థాగత ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు అండ్ మన మోహన్ రెడ్డి అన్న గారు, తాహిర్ బిన్ గారు మరియు మండలాల నుంచి వచ్చిన పెద్దలు, స్థానికంగా వచ్చినటువంటి కౌన్సిలర్లు అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనందరం కూడా ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు సమావేశం కావడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఎన్నికల సమయంలో మనకి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పినారో దాంట్లో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల వద్దకు చేర్చడానికి శతవిధాల ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతో అప్పులు కుప్పగా చేసి మనకి చేతిలో పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందాలన్న సదుద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మనందరం కూడా వెనకాలే ఉండాలి కూడా. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా ఒక కార్యకర్త నుంచి కూడా చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయి వరకు ఉన్న నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. మరి అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని కడుపులో పెట్టుకొని కాపాడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు స్థానికంగా ఇందాక పెగడపల్లి నుంచి సుదర్శన్ అన్న గారు చెప్పినట్టు బజార్లో కూర్చొని చాలా మంది ఆల్రెడీ పథకాలు ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి. కానీ
ఏదో ఒకటి బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేయాలి, ప్రభుత్వం మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేయాలని కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు మనకి ఇదొక మంచి అవకాశం దొరికింది. ప్రతి ఒక్కరం కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మరి మన పార్టీ ఏం చేసింది, సీఎం గారు ఏ పథకాలు ఇచ్చినారు, అవన్నీ కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామని ప్రతి ఒక్కటి కూడా వివరించి ఈ స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చేసినారు. వారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మొత్తం బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవ గంగాధరన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా లోపల చైర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ దయచేసి లోపల రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాలూరా మరియు బోధన్ పట్టణ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి బల్మూరు వెంకట గారికి, మరియు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, సభా అధ్యక్షులు పాషా మొయినుద్దీన్ గారికి, మరియు వివిధ పెద్దలందరికీ, మరియు పత్రికా విలేకరులు, నా తోటి కార్యకర్తలందరికీ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇంకా మనం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మన కార్యకర్తల యొక్క ఒక బలమే అని చెప్పేసి మనం అనుకోక తప్పదు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మనకేం ఇచ్చింది అనేది కాదు, కాంగ్రెస్ పార్టీకి మనం ఏం చేస్తే మనం ఈ విధంగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మనమందరము నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా ఉండే తర్వాత పివి నరసింహారావు గారు వచ్చినాక ఏ విధంగా ఉండే, రాను రాను ఏ విధంగా అయిందని చెప్పేసి మనం ఒక ఆలోచన చేస్తే ఆ రోజులలో మనం కాంగ్రెస్ పార్టీ వేసిన బాటల్లోనే నడిచిరు కాబట్టి ఈరోజు ఈ భారతదేశం ఈ విధంగా ఉందని చెప్పేసి మనము కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకోక తప్పదని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేటి స్థానికం ఈరోజు మనం ఉమ్మడి బోధన్ మరియు సాలూరా మరి ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు మరి 2-3 మాసాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలంతా మరి కలిసికట్టుగా పనిచేసి మన రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ ఏదైతే గత పాలన మన పాలన కనుక చూసుకుంటా ఉంటే ఈరోజు మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల యొక్క అభివృద్ధి ధ్యేయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ లోకల్గా మన నాయకుడు కూడా ఇక్కడ మనం అంతా వ్యవసాయం మీద ఆధారపడి మరి జీవనం సాగిస్తుంటాం కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఎజెండాగా మరి సూచిస్తూ ఈరోజు దాదాపు మన ప్రతి గ్రామానికి కూడా మరి ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో ప్రతి గ్రామం ఎంత చిన్న గ్రామమైనా ఒక 10 నుంచి 20 లక్షలతోటి మట్టి రోడ్లు వేయడం. ఎందుకంటే గ్రామాల రోడ్ల విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఆడబిడ్డలంతా నాట్లు వేయడానికి కూలీలకు పోతే గతంలో ఇంత మొక్కలు పట్టి బురదలు ఉన్నటువంటి సమయంలో గతంలో ఎవరు కూడా ఇంత తట్టని మట్టి పోసిన సందర్భం లేదు. ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమం విలువ ఎప్పుడు తెలుస్తుంటే రేపు నాట్లు వేసేటప్పుడు ఏదైతే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనకు మన నాయకులకు మన పార్టీకి ఆశీర్వదించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా మన అభివృద్ధి ఫలాలు అలాగే రేషన్ కార్డు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎంత దరఖాస్తు పెట్టుకున్నాం అందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తూ సన్న బియ్యం కూడా కార్యక్రమం చేపట్టుకున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను పబ్లిక్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మరి వర్గాలకు తావు లేకుండా కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేసి మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి కార్యకర్తల చేతుల మీదుగానే మరి అందిస్తాం. కాబట్టి అందిస్తే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరు ధైర్యంగా ఉండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కలిసికట్టుగా మరి ఇవి మనకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి అందరు గట్టిగా పనిచేసి అన్ని మున్సిపల్లో కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి మన సత్తాన్ని నిరూపించమని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు బోధన్ ఉమ్మడి మండలం మరియు పట్టణ స్థానిక మరియు సంస్థాగత ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రైతు బాంధవులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే సంస్థాగత ఎన్నికల మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గారికి మరియు తారపి రామ్నాథ్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరియు వేదిక ముందు ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఏదైతే చాలా రోజులుగా మనం ఎదురు చూస్తున్న స్థానిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి కానీ బోధన్ పట్టణంలోని ప్రతి వార్డు నుంచి కానీ మనం విజయం సాధించాలని కోరుకుంటూ, ఎందుకంటే ఎంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు వారి కళ, అది ఈరోజు సాకారం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి మరియు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా మన గ్రామాలలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇకపోతే రైతుల విషయంలోకి వస్తే పండించిన పంటను ప్రతి గింజ ఎక్కడ బయట అమ్మకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేసి దానికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఖాతాలలో వేయడం జరిగింది. దీని మూలంగా రైతులందరూ ఎంతో ఆనందంతో ఉన్నారని సందర్భంగా చెప్పక తప్పదు. ఇప్పుడు రైతులు పండించిన పంటను మనము గ్రామాలకు చేరవేయాలంటే అక్కడ పంటకు సంబంధించిన పొలాల్లో రోడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కంపడు మట్టి కూడా రోడ్ల మీద వేయలేదు. ఇటువంటి తరుణంలో గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలోని పంట పొలాలకు వెళ్లే దారులన్నీ దాదాపు పూర్తి చేయడం జరిగింది. దీని మూలంగా రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మనం చెప్పిన వాగ్దానాల్లోని ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, సబ్సిడీ సిలిండర్ అయితేనేమి, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ప్రతి ఇంటికి గట్టిగా మనం వెళ్ళే స్థితి ఉంది, మనం ఓటు అడిగే స్థితి ఉంది, మనకు హక్కు కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా మన వెంట నడుస్తారని సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని విషయాల్లో మనం కొన్నిట్లో కొంచెం నిరుత్సాహంతో ఉన్న ప్రజలకు కూడా వాటిని కూడా పూర్తి చేయాలని, ఏదైతే రైతు భరోసా మనం 3.5 ఎకరాల వరకు ఇచ్చామో దాన్ని పూర్తి స్థాయిలో ఎలక్షన్ ముందు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఏదైతే బోనస్ ఇస్తామని అంటున్నారో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం అందించినట్టయితే ఎదురు లేకుండా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్ని మనం విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ అయినటువంటి తారపి రామ్నాథ్ గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు బలమూరు వెంకట్ గారు, మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ బాధ్యులు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి గారు, గౌరవ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు, సర్పంచ్లు, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 2 మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మన గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా వార్డ్స్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మీ అందరి సమక్షంలో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాదాపు 98% అటెండెన్స్ ఉంది. ఇక్కడ ఒక 2% అటెండెన్స్ అధ్యక్షుల వారు లేనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని కూడా పూరిస్తాం. ఈ నియోజకవర్గంలో
ఈ జిల్లాలో బల్మూరు వెంకట్ గారు గత 3-4 రోజులుగా బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణలో ఇప్పుడున్నటువంటి అక్కడ ఏడుపెల్లు చేసుకున్నాం. ఇక్కడ 2 మండలాలు మున్సిపాలిటీ ఇప్పుడు అయిపోతుంది. దీని తర్వాత రెంజల్ నవిపేట్లో మీటింగ్ ఉంది. అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తూ, సార్ 199% అటెండెన్స్ ఉంది సార్, విలేజ్ కమిటీ అధ్యక్షులది, వార్డ్ అధ్యక్షులది. అందులో నుండి ఇద్దరు ముగ్గురిని మాట్లాడిచ్చారు. మన బల్మూరు వెంకట్ గారు వారి సమస్యలు చెప్పారు, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా రేపు మనం రాబోయే ఎన్నికల్లో రేపు పార్టీ నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత వారిని ఆదేశించడం జరిగింది సార్. ప్రతి వాళ్ళు గ్రామంలో వెళ్ళి గ్రామ మీటింగ్ పెట్టించి అక్కడ గ్రామాధ్యక్షులను ఎన్నుకొని ఆ లిస్ట్ను మండల కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా మన బల్మూరు వెంకట్ గారికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది సార్. అయితే ఇక్కడ నాకు ఒకటి సంతృప్తి ఏముందంటే, క్రమశిక్షణగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మన వార్డు అధ్యక్షులు కానీ వారి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే తప్పకుండా బల్మూరు వెంకట్ గారు మాకు ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మేమంతా ఆయన దగ్గర స్టూడెంట్లుగా ఉన్నాం నేర్చుకోవడానికి. రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం పూర్తిగా మనం సంతోషంగా నిర్వహించుకుంటున్నాం. దీన్ని పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మనం అందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చప్పట ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఈ నిర్వహణ వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో అవి మున్సిపల్ ఎన్నికలు కానీ లేక పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మన నాయకుడి పేరు ప్రతిష్టలు, పార్టీ నిర్మాణం, పార్టీ యొక్క పటిష్టతను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పార్టీకి తెలియజేసే బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరి మీద ఉంది. కాబట్టి నేను వేరుగా చెప్పకుండా పార్టీ ఏ ఆదేశం ఇస్తుందో ఆ ఆదేశానుసారం పనిచేయడానికి కార్యకర్తలు సైనికుల్లా ఉండి బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి రుజువు చేయడానికి మనం అందరం రేపు రాబోయే ఎన్నికల యుద్ధంలో మనం అందరం పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీకు నమస్కారం తెలియజేస్తూ, అభివృద్ధి పట్ల కానీ సంక్షేమం పట్ల కానీ చాలా మంది వివరంగా వివరించిన తర్వాత మనం ఈ వివరణను గ్రామాల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా ప్రజల్లో చెప్పే బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, తద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల, ఈ జిల్లా అభివృద్ధి పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల పెద్దలు చేస్తున్నటువంటి కృషి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పే బాధ్యత కూడా మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేతులెత్తండి. ఆకలి అవుతుందా సంగతి? కాంగ్రెస్ పార్టీ, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి గారు, బల్మూరు వెంకట్. ధన్యవాదాలు. మండలాల్లోనేమో గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి, మీరు టౌన్లోనేమో వార్డుకు మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి. మినిమం వార్డుకోలో ఉన్నటువంటి మన కార్యకర్తలందరినీ కూర్చుండబెట్టి, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూర్చుండబెట్టి గ్రామాధ్యక్షుడు ఎన్నికను నిర్వహించాలి. ఈ రోజు నుంచి 8 రోజుల లోపల మీరు గ్రామాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఇంకో వారం రోజులైతే అందరు ఎక్కడెక్కడ గ్రామాలల్లో వ్యవసాయ పనులకు బిజీ ఉంటారు. కానీ మీరు రేపు పొద్దున నుంచే ఆ షెడ్యూల్ ఇలా సాయంత్రం లోపలికి ఇలా ఏ ఊరికి కానీ మీరు చెప్పడానికి వీళ్ళు కేవలం మీరు ఎలక్షన్ చేసుకొని రావాలా. అవి తీసుకొచ్చిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశంతో పార్టీకి పంపించి పార్టీకి వెళ్ళి అప్రూవల్ తీసుకున్న తర్వాత మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ రోజుని ఎన్నుకొని పూలదండలు వేసిన సెలవులు అప్పుడు ఇవన్నీ ఏం లేవు. కాళ్ళు ఎన్నిక జరిపి మాత్రమే రావాలి. సర్టిఫికేట్ ఇచ్చినాడే పూలదండలు సెలవులు. ఏ పేపర్ కన్నా వేసుకున్నాం అనుకోరు, అది మళ్ళీ చెల్లెదు ఎన్నిక. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆ ఎన్నికను నిర్వహించి ముఖ్య నాయకులు అందరూ వెళ్ళాలి. దీని ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటేమో మన ఎన్నిక అవుతుంది, ఆ విలేజ్కి వెళ్ళి మన వాళ్ళందరితో కూర్చుకొని రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామాలలో మనము కూర్చున్నట్లయితే కనీసం పార్టీ మీటింగ్ జరిగిందని. కానీ దయచేసి అక్కడ ఎవరెక్కడ ఉన్నా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకు రేపు మనం గ్రామాధ్యక్షుని ఎన్నుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత కూడా మండల కాంగ్రెస్
అధ్యక్షుల పైన ఉంది. ఎవరైనా మాకు తెలియదంటే మీరే బాధ్యులవుతారు. ఆ డివిజన్కి వెళ్ళినప్పుడు సిటీ ప్రెసిడెంట్, అక్కడికి వెళ్ళినప్పుడు మండల అధ్యక్షులు బాధ్యులవుతారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా, ఎందుకంటే ప్రజలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్తున్న సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నిక కూడా అందరికంటే ముందుగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి అవకతవకలు లేకుండా మనం అందరము ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిపి సుదర్శన్ రెడ్డి గారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా చూపించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల నిర్వహణకు రేపటి నుండే మాకు సాయంత్రం లోపు మీరు షెడ్యూల్ పంపించండి. ఏ ఊరుకు ఏ రోజు, ఏ డివిజన్, ఏ వార్డుకు ఏ రోజు అని మాకు చెప్పి పంపండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి సోదరుడు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. సభిస్తున్నాం. చాలా స్పష్టంగా ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో గ్రామాలకు పోయి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలో ఇంతకుముందే డీసీసీ అధ్యక్షులు వివరించడం జరిగింది. కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో 2-3 సూచనలు వారు ఇవ్వలేదు. ఆ సూచనలు దీన్ని ఏ రకంగా వివరించాలో, ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ, ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంట్లో పనిచేయాలి, దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే 2-3 విషయాలు నేను క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. మొదటిగా, ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామాధ్యక్షులని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం, కానీ ఏకగ్రీవంగా లేక ఒకరిద్దరు ఏదైనా ఆశావాదులు ఉన్నా కూడా వారి యొక్క అప్లికేషన్స్ ని తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టును కూడా కిందకి పంపించడం జరుగుతుంది. కానీ ఈ ఎన్నుకునే ప్రక్రియలో మటుకు అధ్యక్ష పదవులు ఏవైతే ఉంటాయో మండల అధ్యక్షులు కానీ లేదా గ్రామశాఖ అధ్యక్షులు కానీ 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీనికేదో దానికి కొత్తగా వచ్చిన వారికి మనం మాకేందని వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా, అది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తర్వాత మళ్ళొచ్చే సమయంలో అధ్యక్ష పదవులకు వారు అర్హులవుతారు. కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా 2017 కంటే ముందున్న 2017కి వెళ్ళి పార్టీలో ఉన్న వాళ్ళని మటుకే ఏదైతే అధ్యక్ష పదవులకి వాళ్ళని మటుకే వాళ్ళ పేర్లు తీసుకోవాలి. బహుశా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వారికంటే సీనియర్ ఎవరు లేరు, వారికంటే పార్టీ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా 2015 కంటే ముందు రోజుల్లో ఉంటారు కాబట్టి దాని తర్వాత వచ్చిన ఎవరి పేర్లు కూడా మీరు నాకు ఇయ్యరు అనే భావిస్తున్నాను. ఎందుకంటే 6 నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే వారికంటే సుదర్శన్ రెడ్డి గారి కంటే సీనియర్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైన పేర్లు మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి, ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకుల ఒక ఉత్సాహం కూడా అవసరం. ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక 25% ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు సీనియర్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చారు, అదే సమయంలో యువకున్న బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సో సంస్థాగతంగా పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని చూపించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే కులానికో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా ఎస్సీలో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, బీసీలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, సముచిత న్యాయం అందరికీ చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానితో పాటు ఇంకెవరికన్నా మేము పార్టీలో సుదీర్ఘంగా ఉన్నాము, ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నాము అని చెప్పి మీరు భావించి లేదు ఇంకేమన్నా పదవులు మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవులన్నా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్స్ కూడా డీసీసీలో మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది. ఈ రోజు ఇక్కడ నేను వచ్చింది కూడా ఒక ఎమ్మెల్సీగానో ఒక నాయకుడిగానో రాలే. ఈ రోజు నేను ఈ రోజు స్థాయిలో ఉన్నానంటే తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు ఈ గుర్తింపు ఇచ్చింది, ఈ రోజు హోదా ఇచ్చింది. ఈ రకంగా మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుడిని చేసిందో
పార్టీ కూడా నా భుజస్కంధాల పైన ఒక బాధ్యతను పెట్టింది. నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలో వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పెట్టింది. తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మీరు ఏ ఉన్నా కూడా, మీ ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకుముందు మండలానికి వెళ్ళి ఇద్దరు, అదేవిధంగా పట్టణానికి వెళ్ళి ఇద్దరు, సాలోరా మండలికి వెళ్ళి ఇద్దరు మాట్లాడారు. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను. ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పిన ఇంద్రం మిల్లు అంశం కానీ ఇతర అంశాలు మీరే చెప్పారో తప్పనిసరిగా వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి, ఇది ఆల్రెడీ బలంగా ఉంది, బలంగా ఉన్నదాన్ని కొంచెం ఇంకా యువరక్తం కూడా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగటు కార్యకర్తగా మీతో పాటు ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా 26 గ్రామాలలో దాదాపు 4 గ్రామశాఖ అధ్యక్షులు రాలే, పట్టణంలో హుల్లగంజ్ ఉంది, సాలోరాలో ఉంది. కాబట్టి బోధన్ మండలంలో 4 గ్రామశాఖ అధ్యక్షులు రాలే. ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పెట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణమే పార్టీ మీటింగ్స్ పైన ఉండాలి. ఈరోజు శాసన మండలి సభ్యులుగా నాకు కూడా అధికారికంగా నాకు హైదరాబాద్లోనే నా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఉంది. కానీ అధికారిక కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమం ముఖ్యం. ఎందుకంటే పార్టీ బలపడితేనే మనం బలపడతాం. ఈరోజు మనకి పదవి ఉంది, హోదా ఉందంటే అది పార్టీ వల్ల. కాబట్టి నేను కూడా అవన్నీ ఇచ్చిపెట్టుకొని ఇక్కడ వచ్చి ఉన్నాను. అదేవిధంగా మనము పెద్దలు కూడా వారు అన్ని కార్యక్రమాలు మానుకొని సమయం ఇచ్చి ఈరోజు మీటింగ్ లో వచ్చిందంటే మరి గ్రామ శాఖ అధ్యక్షులు వారికంటే మాకంటే మరి వారు రాకపోతే మరి వారు ఆ పదవిలో ఉంచన్నా తీయన్నా అసలు వ్యక్తుల పేర్లు పెట్టన్నా పెట్టకూడదా, నేను ఒకసారి దాని పట్ల ఆలోచించి ఆ రకంగా పేర్లు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు మండలాధ్యక్షులకి, అదేవిధంగా పట్టణాధ్యక్షులకి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులకి, తారక్ భాయ్ గారికి, వచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సాయిలు లింగం, అన్నిటి రావు, చైర్మన్ గారు ఎట్లా భాయ్ చైర్మన్ అన్నిటి సన్మానం తొందర 1 నిమిషంలో కంప్లీట్ చేసేసాయి సన్మానం పటాపట్. ఇప్పుడు పెద్దలు మన ప్రజానాయకులు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు జల్లి తొందరగా తీసి జల్లి లేట్ గారు దిగుడిగా మీకలు
ధన్యవాదాలు. సభాధ్యక్షులు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మానవుల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా యువకుడు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఈ కమిటీలో మనకు ఇన్ఛార్జ్గా చేసిన 10 సంవత్సరాల నుంచి పనిచేయదు. ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవన్నీ గమనించి కమిషనర్ కానీ ఇంజనీర్లకు కానీ ఎక్కడ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలో మా దృష్టికి రండి, ఏ విధంగా చేస్తే అది సాల్వ్ అయితే మన ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. మరి చిన్న చిన్న రోడ్స్ కూడా చేద్దాం, కానీ మనం అందరం ఇంకా 30% టెక్స్ పెట్టేది, తప్పనిసరిగా టెక్స్ కూడా పెట్టండి. మనం వెంటనే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ క్లీన్ చేసుకుంటూ మనకి ఎక్కడ దోణితో బాధలు రాకుండా, వాసనలు రాకుండా, దోణులు రాకుండా అవన్నీ పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఎప్పుడో ఆ తీసిన వాళ్ళకు మనం డబ్బులు ఇస్తే, జీతాలు ఇస్తే కానీ జీతాలు ఇవ్వాలంటే మనం టెక్స్లు పెట్టాలి. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు చూసొచ్చాం, ఏది ఇల్లు కాదు, ఇల్లు ముందు పంతులు వరకు తప్పులు మొత్తం వాడికి నీళ్ళు కవర్ చేసింది. ఆ డ్రైన్ ఎలా తీయాలి, గ్యాప్ ఉంటేనేమో రేపు తినేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ లేక నిజామాబాద్లో కూడా మొన్న నేను భోజనం వచ్చినప్పుడు భోజనం ఆగితే ఎక్కడ నీళ్లు బాగొచ్చి కమిషనర్ గుర్తు చెప్పాం. ఎక్కడ ఏది ఎవరి ముఖాలు చూడకుండా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని పడకుండా వాళ్ళ ఇబ్బంది నుంచి కాపాడడానికి ఎక్కడ ఎవరైనా గేమ్స్ కొట్టండి, ప్రజలు కాపాడాలని చెప్పాం. ఇక్కడ కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా 1000 మందికి సఫర్ పనులు ఒక్కరిద్దరితో అయితే దయచేసి వాళ్ళు కూడా సహకరించి బాగు చేసుకుంటే మంచిదే, కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అందరూ సఫలిస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీ ఆ విధంగా చేస్తూ మరి ఇందులో నీళ్ళు ఇచ్చాం. ఇంకా కొన్ని ఏదైనా గ్రామాల్లో రాని వాళ్ళు ఉంటే ఏదో మనం నామ్స్ పెట్టుకున్నాము, ఈయన ఆయన ఆయన కాదు. మన కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎవరైతే బీజవాళ్ళు ఉన్నారో వాళ్ళు కాపాడాలని పార్టీలో ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం. ఇస్తున్నామా ప్రజలు ఏమైనా గింతుండి ఇస్తే రాస్తారా బాపుతురు సినిమాలు వేయాలి అంత కూర్చొని. అయితే మీ అందరూ చెప్తా ఉన్నాం, ఇల్లు కట్టించండి, ఇల్లు తెచ్చుకుందాం, ఇంట్లో కట్టవద్దు తెచ్చుకుంటాం, కానీ ఎక్కడ కూడా అయినంత మటుకు కవర్ చేసుకోవడానికి వీలుంటే చేయండి. ఇది ఒకటో సంవత్సరం కాదు, ఇంకో 2 సంవత్సరాలు కూడా పెట్టుకునేది ఉంది. సిటీలో కూడా తక్కువ వచ్చినాయి, ఇంకా 200 ఇళ్లకు అవకాశం ఉంది. కాబట్టి టౌన్లో కూడా జరగండి, టీవీని కంప్లీట్ చేయండి. అదేవిధంగా వచ్చే నెలలో 400 ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పినాం. మన కాన్స్టిట్యున్సీ కానీ డిస్టిక్లో కానీ ఏది డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి రేపు 11వ తారీఖు రోజు ఆ డిస్ట్రిబ్యూషన్ వేయమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ విధంగా అన్ని పరిష్కరించుకుంటూ, అదేవిధంగా స్కూల్స్ వస్తూ ఉన్నాయి. స్కూల్లో కూడా అయినంత మటుకు మన ఉపాధ్యాయులు, టీచర్లు
నాకు తెలిసినంత మటుకు 70-75% మార్కులు వచ్చిన సూచనలు ఎవరు ఏమన్నా ఏం చూడరు ఊపిరి మేలుగా వచ్చినాయి కదా వచ్చినా ఏమన్నా బాపు ఏమిటి అంతా మీకు అంత టైం ఉంటుంది కదా స్కూల్లో పోయి చూసేది ఏదైనా మనసులో ఉంటే చేస్తాం అంతేనా స్కూల్లో పోవాలి మన పిల్లల్ని ప్రైవేట్లో చదివిస్తే ఒక్కో ఫ్యామిలీకి 2 పిల్లలు ఉన్నారు 50,000 ఖర్చు అవుతూ ఉంటాయి నేను గ్యారెంటీ ఇస్తాను అంతకని చెప్పి ఇక మంచిగా అయిపోయేది చదివిస్తారా 30% మార్కులు అయిపోతుంది 28%. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించడం మేము బిఫోర్ 2 months అంతేనా ఎట్లా మీకు ఏ గుర్తుగా ఏమైనా వర్తించుకుంటే కదా స్కూల్లో పెట్టా నువ్వే పోతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి ఏ సబ్జెక్టులు అయితే వీకున్నారో ఆ సబ్జెక్ట్ని క్లాస్ తీసుకున్నాడా ప్రశ్నలు తెలుసు కదా తీసుకుంటాడు. ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడో గొప్పడు కొద్దిగా అయినా నిర్లక్ష్యం చేసినా కొద్ది నెక్స్ట్ వారిని కన్నా సెట్ చేసుకునే పాపం చెప్పుకుంటూ పంపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇల్లు పెట్టుకోవడానికి మరి రుచికే సాయంలో నాకు డేటా కూడా నేను అంటా ఉంది 6,000 టార్చర్ అయింది. అయిన తర్వాతనే చెప్తున్నాను ఎంతగా ఎంత అయిందట ఈ ప్రజలు చెప్పాలి దానికి జవాబు. మా దగ్గర నర్సింగ్ గారిని అది ఎవరైనా గరీబులు ఒక టన్ వేసుకొచ్చి మనం అయిపోతుంది పాప గురువుతో ఇష్యూ చేస్తుంది. వాడు కేసీఆర్ గారు బుద్ధి లేదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ నువ్వు చేసిన పాపాలకు దాన్ని మేము పూడ్చుకుంటూ వస్తామంటే మళ్ళీ ఒకటి ప్రెస్ ద్వారా వెచ్చిస్తున్నాం. మేము కూడా అనుకుంటే ఏదైనా ఏదంటాం. కేసీఆర్ గారు ఇది మంచి సాంప్రదాయం ద్వారా చెప్తా ఉన్నాం. మీకు కూడా ప్రెస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీ అందరూ చేయబట్టి మీరు ఒక్కళ్ళు ఇద్దరు మీరు చేయబట్టి ఇప్పుడు 6,000 అయినా మీరు ఎవరిద్దరు మీరు కట్ చేసి పాపం దిగుతానికి ఏమై పెద్ద మనిషి అయినా ఇస్తారా సాండ్ లోక నిజాంలో 17,000 అటు 1,700 టన్ను మీరు ఇల్లు కట్టుగా పాపం అందరికి ఇస్తాం. మీకు ఏర్పడుతుంది ప్రశ్నకు ఏదేమైనా కొద్దిగా ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే ఒక తప్పు చేస్తే దాని నుంచి చేస్తూ తప్పనిసరిగా మన సాయంత్రం కూడా మీరందరూ గ్రామాలకు వచ్చారు. అదేవిధంగా దానికి టెక్స్ట్ లేదు. ఒక్కొక్క ఇల్లుకు 8 టిప్పర్లు పడతాయి. వాళ్లకు ఆ 8 కోసం 4 పని చెప్తాం. మళ్ళీ 8 పనులు ఎవరైతే ఆయన తెలుసుకో దొరుకుతుంది అనుకుంటాం. దొరుకుతుందా బంధువు ఉసుక రాదు. మళ్ళీ గరీబ్ కూడా అట్లా అవుతుంది. మీరందరూ కూడా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు సహకరించండి. ఉసుక కూడా చెప్తాను ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి తమ్మని అధికారులకు కూడా చెప్తా. తప్పనిసరిగా ఉసుక రావాలి. వాళ్ళకు ఏదైతే బోర్షీల వరకు మనం డబ్బులు తీయాలో 1,00,000 రూపాయలు, స్లాబ్ వరకు 2 లక్షలు, స్లాబ్ వేసినట్టు 1,00,000, వేరే పనులకు 1,00,000. ఆ విధంగా పేమెంట్ కూడా రెడీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ వంతు అందరికీ ఇల్లు పెట్టించడానికి ప్రోత్సహించాలి. ఎక్కడైనా తప్పిపోతే ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి, అవి కూడా బహుమతి చేద్దాం. అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడకుండా ఏదైతే వెంకటి గారు మనకి ఇన్ఛార్జ్ వచ్చి
వాళ్ళకి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వారన్నీ చెప్పిండు. వినబడ్డా వాళ్ళకు అర్థమైనా వేస్తారా కమిటీలు? వేస్తామని చేతులు లేకపోతే ఇప్పుడు చేతులే ఏ చేతులు లేవా? అదేవిధంగా ఇంకేదో చెప్పి అదేవిధంగా మిత్రుడు పొలమూరు వెంకట గారు ఎమ్మెల్సీ గారు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినందుకు వారికి చప్పట్లతో స్వాగతం నిలబడి తప్పనిసరిగా ఎప్పుడూ కంప్లీట్ చేయలేదు. వారంలో గ్రామ కంప్లీట్ చేయండి. చేసి వాళ్ళు ఏదైతే అలాగే ఆదేశాలు ఇచ్చే ఇవ్వాలని, అదేవిధంగా టౌన్లో కూడా మరి పాఠశాలకు సహకరించలేదు అంటున్నాడు. మీరు ఏదైనా యువకులు తయారైతే ఎక్కడైనా ఎదురుగా చెప్పారు. మండలంలో కూడా మీరు యువకులు తయారుగానే మీకు పోస్ట్ చేయడం బాధ్యత అయ్యారు. ఏదో పాఠాలు నువ్వు అలానే బతుకోరు. ఏదో తప్పబోతుంటే మీరు మీ సేవ ఇంకొకరు ఏరియరు. కాబట్టి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి సార్, నేను ఏదో వేస్తే ఏదో వేస్తున్నాను. ఏమో భాష మీరు చేస్తే వదులుతాం కదా. అవునగా చెప్తూ మరి పార్టీలో కొత్త వచ్చిన వాళ్ళని కూడా కొత్త పాత లేకుండా మేము అన్ని విధాలుగా మాకు అర్థమైతే చూస్తాం. కానీ మనలాంటి గ్రూపులకు వచ్చి లోకల్ బాడీలో కూడా ఒక్కటి మిస్ కావద్దు. మున్సిపాలిటీలో ఇప్పటికే నడపండి. కొందరు తెలంగాణ అంటున్నారు, మేము మా పార్టీ వస్తుంది, మేము చేయగలం కాంగ్రెస్ గంటలో కానీ రూలింగ్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నాం. అటువంటి వాళ్ళని కాంగ్రెస్లో మీరు ఎవరైతే ఎన్నుకుంటారో అలా చూపించండి, సర్వే చేపిద్దాం, వాళ్ళని ఎదుగుతాం. పార్టీలో కొత్త పాత కాదు. దయచేసి అందరూ కలిసిమెలిసిగా పార్టీని గెలిపియండి. మీరు కన్సల్ని గెలండి, చైర్మన్ గెలండి, జడ్పీటీసీలు గెలండి, సర్పంచులు గెలండి, ఎంపీటీసీలు గెలాలి. ఈ విధంగా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఎలక్షన్లు కూడా 9 రోజులు వస్తాయి. తిరిగండి, గ్రామాల్లో తిరిగండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి రండి. తప్పనిసరిగా రైతు సమస్యలు పరిష్కరించుకొని ఆ కమిటీ వేయండి. వేసి కంప్లీట్ చేస్తారు. గుర్తి అవకాశం ఇచ్చిన